కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇంకొక వైపు కేసీఆర్ ఇంటి పరిసర ప్రాంతాలని పోలీసులు పూర్తిగా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ మేర ఎవరిని కూడా అనుమతించట్లేదు బయట వ్యక్తుల్ని. అదేవిధంగా నాలుగు వైపులా ఈ నందినగర్ నివాసానికి వచ్చే నాలుగు వైపులా కూడా రోడ్డు బారికేడ్స్ ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆపివేసిన పరిస్థితి. ఎవరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కాలనీలో నివాసం ఉండే వ్యక్తులు కూడా దాదాపు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇది అత్యంత కీలకమైన విచారణ. మీరు చెప్పినట్టు దాదాపు కేసీఆర్ విచారణతో ఈ సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ విచారణ ముగిసే అవకాశం ఉంది. ఆఖరి వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి బిగ్ బాస్ అని చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద ఆయన అని పదే పదే ఇంతకుముందు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావును విచారించినప్పుడు ఎవరా బిగ్ బాస్ ఎవరా పెద్ద ఆయన అనేది కూడా సిట్ అధికారుల నుంచి వాళ్ళకి ఎదురైన ప్రశ్నలు కాబట్టి సో కింగ్ పిన్ ఈ కేసుకు సంబంధించి అంతా కేసీఆర్ ఆదేశానుసారమే జరిగిందన్న ఆరోపణలు నడిపై అటువైపు నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ గన్లు ఇటువైపు ఎక్కిపెట్టింది. ఇటు బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ఆక్షేపిస్తుంది. కేసీఆర్ను విచారించడమా అనేది వీళ్ళ మాట అయితే తమ హయాంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను విచారిస్తే తప్పేంటనేది అటు కాంగ్రెస్ పార్టీ విచారణ. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఒక సంచలనంగా అత్యంత కీలకమైన రోజుగా చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ ఇక్కడ చేరుకున్న తర్వాత పార్టీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, హరీష్ రావు కేటీఆర్తో కాసేపు సమావేశమై అదేవిధంగా న్యాయవాదులు కూడా ఒకరిద్దరు ఇక్కడ సీనియర్ న్యాయవాదులు కూడా రెడీగా ఉన్నారు కేసీఆర్ కోసం. వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత లంచ్ చేసుకుంటారు. ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత సిట్ అధికారులు 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాస్త ముందుగానే సిట్ అధికారులు చేరుకుంటారని కూడా ఇక్కడ పోలీసు వర్గాల సమాచారం. సో మొత్తానికైతే కేసీఆర్ విచారణకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అటు అయితే కేసీఆర్ని ఎంతసేపు విచారిస్తారనేది దాని మీద కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ని 3 గంటలకు ప్రారంభమై 1 గంటల పాటు విచారిస్తే పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం కేటీఆర్ కావచ్చు, హరీష్ రావును సిట్ అధికారులు సిట్ కార్యాలయానికి జూబ్లీ హిల్స్లోని సిట్ కార్యాలయానికి పిలిచినప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఓపిక పట్టి ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి పోలీసులతో వాగ్వివాదానికి రోడ్డు మీద ఎక్కడ విచారించాలి అనే దాని మీద 2-3 రోజులు తర్జనభర్జనలు. ఇవాళ కేసీఆర్ కూడా రాసిన లేఖలో నా ప్రాథమిక హక్కులకు మీరు భంగం కలిగించారు, అసలు నాకు సిట్ నోటీసులు ఇవ్వడమే ఉల్లంఘన, బట్ బాధ్యత గల పౌరుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా నేను వస్తున్నానని చెప్పారు. కానీ ఎంతసేపు విచారించాలి అనే దాని మీద కూడా నిరసనలు తెలియజేస్తా ఉంటే ఎట్లా? దానికి కూడా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారా బీఆర్ఎస్ నేతలు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ కేసులో అసలు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదని వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. వాంటెడ్గానే అంటే కక్షపూరితంగానే కేసీఆర్ని టార్గెట్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ వాదనగా ఉంది మొదటి నుంచి కూడా వ్యవహారం. సో నిజానికి ఏమైనా జరిగి ఉంటే 2 సంవత్సరాలుగా ఎందుకు ఈ కేసును సాగదీస్తూ వస్తున్నారు? ప్రభుత్వానికి అవసరమైన వాళ్ళకి కష్టం వచ్చిన ప్రతిసారి ఈ కేసును బయటకు తీసి ప్రజల్లో చర్చకు పెడతారు తప్ప దీనిలో అసలు పెద్ద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు తప్పు చేయలేదు, అసలు కేసీఆర్కి ఈ విషయం తెలియదు అంటారు. ఒక ప్రెస్ మీట్లో మనం కూడా చూసాం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే హోంమంత్రి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటుంది అనేది కూడా కేసీఆర్ చాలా కొట్టిపారేశారు. చాలా ఈజీగా ఆయన తన ఒక సందర్భంలో కేసీఆర్ ఈ వ్యవహారాన్ని కొట్టిపారేశారు. అసలు దీని గురించి చర్చ అవసరం లేదంటూ కూడా జర్నలిస్టుల మీద తిరిగి ఆయన ఎదురుదాడి చేసిన సందర్భాలు కూడా గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాం. సో అదే లైన్ని అంటే కేసీఆర్ నుంచి అధినేత కేసీఆర్ చెప్పిన లైన్లే కింద క్యాడర్ వరకు కూడా పట్టుకున్నారు. అంటే దాన్నే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పే జరిగినప్పుడు అసలు విచారణ ఎందుకు అంటారు ఇటువైపు నుంచి. సో ఇలాంటి వ్యవహారం నడుస్తున్న సందర్భంలో విచారణ అనేది అంటే అక్కడ జరుగుతుంది. లోపల పిలిచిన తర్వాత హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక అరగంట విచారిస్తున్నారు. 1 గంట పాటు పోలీసు అధికారులు బయటకు వెళ్ళి అటు ఫోన్లు మాట్లాడి వస్తున్నారు. అడిగింది అడగటం తప్ప కొత్తగా ఏం అడగటం లేదు. బయటకు వెళ్ళి ఫోన్లు మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు అంటే ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మళ్ళీ వచ్చి ప్రశ్నలు అడుగుతారు తప్ప అడిగిందే తిప్పి అడుగుతారు తప్ప కొత్తగా ఏం అడగట్లేదు. వాంటెడ్గానే తమను నిరీక్షించేలాగా అంటే కూర్చోబెట్టి ఒక రకమైన శాడిజాన్ని పొందుతున్నారు తప్ప దీనిలో పెద్ద విచారణ ఏం లేదనేది గతంలో సిబిఐ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి సిబిఐ విచారణకి వెళ్ళిన కేటీఆర్ అదే మాట చెప్పారు. తర్వాత రీసెంట్గా హరీష్ రావు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు జనవరి 20వ తారీఖు నాడు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత హరీష్ రావు కూడా అదే చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఒక 2-3 గంటల పాటు విచారిస్తే సరిపోయేదాన్ని 7-8 గంటల పాటు సాగదీసి రోజంతా కూర్చోబెట్టి మీడియాకి లీకులు ఇస్తున్నారు. జరిగినట్టుగా లీకులు ఇచ్చి మీడియాలో కథనాలు నడుపుతున్నారనేది ఒక రకంగా మీడియా మీద కూడా బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే కేడర్ కూడా సహజంగానే నాయకులు చెప్పే మాటలను వాళ్ళు కాస్త బుర్రకెక్కించుకుంటారు
చెప్తున్నారు కాబట్టి దాన్నే క్యాడర్ కూడా ఫాలో అవుతుంది. ఏదైతే పెద్ద ఎత్తున విచారణ జరిపే అంటే గంట 2 గంటల్లో లేదంటే ఒక 3 గంటల్లో ముగించే విచారణను 7-8 గంటల పాటు సాగదీస్తున్నారు అనేది క్యాడర్ చెప్తున్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ని విచారించడం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. కేసీఆర్ కొన్ని నిమిషాలు దగ్గరకు సిటీలోకి ఆయన వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా వాతావరణం అంతా కూడా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. సో నరేష్ 3 గంటలకు విచారణ ప్రారంభం అవుతుంది కదా, ఆ టైంలో నందినగర్ నివాసంలో కేసీఆర్ ఒక్కరే ఉండాలా? హరీష్ రావు గారిని, కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా వేరే ఫ్లోర్స్ లో ఉండే అవకాశం ఉందా, లేదా అసలు ప్రెమిసెస్ లో ఉండడానికి వీల్లేదా? అట్లాంటి నిబంధనలు ఏమన్నా చెప్తున్నారు అధికారులు? వాస్తవానికి సిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెటప్ అయితే ఒక వాళ్ళ అడ్వకేట్ని కూడా అనుమతించలేదు. మనం హరీష్ రావు విషయంలో కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కరినే కూర్చోబెట్టి ఒక రూమ్లో విచారిస్తున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అలాంటి ఇండికేషన్స్ పోలీసుల నుంచి ఎలాంటివి రానప్పటికీ కూడా పూర్తిగా ఆ ఇంటిని అయితే ఇప్పుడు నందినగర్లో కేసీఆర్ ఉన్న ఇంటి కేసీఆర్ నివాసాన్ని అయితే పూర్తిగా పోలీసులు వాళ్ళ స్వాధీనంలోకి వాళ్ళ చేతుల్లోకి తీస్తున్నారు. చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇంటికి బయటికి లోపల ఉన్న వ్యక్తుల్ని ఇంతకుముందు అనుకున్న సమాచారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అంటే కేటీఆర్ టీంలో ముఖ్యంగా ప్రతిరోజు కేటీఆర్ టీంలో వ్యక్తులను కూడా బయటకు పంపించేశారు. లోపల మాత్రం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే ఉన్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే కింద ఒక హాల్ ఉంటుంది నివాసం కేసీఆర్ నివాసానికి సంబంధించి, ఆ హాల్లో మాత్రం ఏదైతే ఇంకొంతమంది సిబ్బంది వాళ్ళకి పర్సనల్గా రెగ్యులర్గా ఉండే పిఎల్ కావచ్చు, వాళ్ళు 3-4 ఉన్నట్టు తెలుస్తుంది. ఇంట్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ కిచెన్కే పరిమితమయ్యారు, కానీ వాళ్ళని కూడా బయటకు పంపిస్తారు ఆ సమయానికి అనేది మనకి అందుతున్న సమాచారం. ఇక కేసీఆర్ని అయితే ఖచ్చితంగా ఒక ఫ్లోర్లో ఒకరినే కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ మాత్రం తాను ఖచ్చితంగా తండ్రి కాబట్టి తన తండ్రికి ఏదైనా అవసరం వస్తే అందుబాటులో ఉండాలి కాబట్టి తాను ఉంటాను అని కేటీఆర్ పార్టీ వర్గాలకు చెప్తున్న మాట. అయితే సిట్ అధికారులు దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కరిని కూర్చుని విచారించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంకొకరిని కూడా ఇంతకుముందు చూసాం మనం కేటీఆర్ విచారించేటప్పుడు రాధాకృష్ణరావు కావచ్చు అలాంటి వాళ్ళని కూడా పక్క రూమ్లో కూర్చోబెట్టారనే వార్తలు వచ్చాయి. సో అలా కేసీఆర్ని ఒక్కరినే విచారిస్తారా లేకపోతే ఇంతకుముందు వాంగ్మూలం రికార్డ్ చేసిన వేరే వాళ్ళని కూడా పిలుస్తారనేది తెలియదు. కాబట్టి కేసీఆర్ని మాత్రం ఒక ఫ్లోర్లో ఒక్కరినే ఉంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. వానికి ఎమర్జెన్సీలో ఏదైనా సాయం పడేదానికి కేటీఆర్ను అంగీకరిస్తే అంటే కేటీఆర్ వేరే ఫ్లోర్లో ఉండడానికి అంగీకరించవచ్చు అన్న సమాచారం కూడా పోలీసులు చెప్తున్న సందర్భం. దానికి ప్రిపేర్డ్గా కూడా ఆ ఇంట్లో సెటప్ అంతా కూడా దానికి తగినట్టుగా కూడా సెటప్ చేసుకుంటున్నారు.